రీతిలో దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు మనం ఆదికాండం 17వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాల్లో ఉన్న విషయాన్ని చూసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, దేవునికి ఇంకా విశ్వాస విషయమై మన తండ్రి అయిన అబ్రహాం గారికి మధ్య సంభాషణ జరుగుతోంది. ఆ కాలానికి స్వయంగా దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమై ఆయనతో ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటి ఇంతకీ ఆ విషయం అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఆమె రైతులో మనం గమనిస్తే 17వ అధ్యాయం 1 నుంచి 3 దాకా చదువుకున్నాం. ఇక్కడ గమనించినట్టయితే అబ్రహాం గారితో దేవుడు ఈ యొక్క విషయం చెప్తున్నాడు. ఇక్కడ అంటే అంతవరకు కూడా అబ్రహాం గారు నిందారహితుడిగా నడుచుకున్నాడు అని అర్థం కాదు, నిందా సహితుడుగా నడుచుకున్నాడు అని అర్థం. అందుకే దేవుడి యొక్క విషయాన్ని అబ్రహాం గారికి చెప్పాల్సి వచ్చింది, చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే ఈరోజు ఇక్కడ మనం గమనించినట్టయితే అబ్రహాం గారు వాస్తవానికి విగ్రహారాధన చేసేటటువంటి ఒక మనుష్యుల కుటుంబంలో పుట్టడం జరిగింది. ఇంకా విగ్రహారాధన వాళ్ళతో పాటు చేయడం జరిగింది. అయితే ఒక సందర్భంలో ఆత్మీయ మేల్కొల్పు వచ్చి, నిజమైన దేవుడు వేరే ఉన్నాడు, ఆయన సమర్థుడు, నాకు సంతానాన్ని ఇవ్వగలడు, ఇంకా ఆయన ఏదైనా చేయగలడు అనే ఒక విషయాన్ని గ్రహించి ఆయన కోసం వెతకడం ఆరంభించగా దేవుడు ఆయనకు తనను తాను తెలియజేసుకుని ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయనను ఆత్మీయంగా మేల్కొల్పడం జరిగింది, ఒక స్థానానికి తీసుకుని రావడం కూడా జరిగింది. ఆ యొక్క సందర్భంలో అక్కడికి వచ్చినప్పటికీ కూడా అబ్రహాం గారు తన పాత జీవితంలో తాను నేర్చుకున్న ఈ ప్రపంచ ధర్మంలోంచి తాను నేర్చుకున్న విషయాలను ఇంకా వీడకుండా ఉన్నాడు. ఇంకా పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగకుండా ఉన్నాడు. ఏ విషయంలో అనేసి అంటే, సంతాన విషయంలో. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నాకు సంతానాన్ని ఇస్తాడు, కాబట్టి ఇప్పుడు ఎదురు చూస్తూ ముందుకు సాగాలి, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అనే ఒక విశ్వాసంతో ముందుకు సాగకుండా మానవ పద్ధతిలోనే ఇస్తాడు, ఇంకా అది కూడా నాకు వయసు ఉండగానే ఇస్తాడు అని నమ్మాడు. అయితే మానవ పద్ధతిలో ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం కాదు ఇక్కడ. అందును బట్టి ఇవ్వలేదు, తన పద్ధతిలో ఇవ్వాలనుకున్నాడు. ఇంకా చెప్పాలి అనేసి అంటే, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఆయన అభివృద్ధి పొందించాలి, పరిపూర్ణ విశ్వాసిగా మార్చాలి. ఇంకా దేవుడు ఏ వయసులో అయినా సరే తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సమర్థుడు. అందుకు మనకు వయసుతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు, ఇంకా మన శక్తితో కూడా సంబంధం లేదు. తాను ఇవ్వడానికి ఏ సమయంలో అయినా సాధ్యమై ఉన్న అవకాశాలను కలిగి ఉన్నవాడు దేవుడు అని అబ్రహాం గారు గుర్తించాలి. ఇంకా తన సంతానానికి కూడా దాన్ని బోధించాలి. ఇంకా అందుకు తగిన విధంగా తయారవ్వాలి అబ్రహాం గారు. అందును బట్టే ఆ యొక్క తయారు చేసే క్రమంలో వాస్తవానికి పిల్లల్ని ఇవ్వడం ఆలస్యం చేశాడు. ఇంకా విశ్వాసిగా పరిపూర్ణుడు అవ్వలేదన్నమాట. అందును బట్టే వాస్తవానికి దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాం గారి విషయంలో నెరవేర్చకుండా దాన్ని ఆలస్యం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక విశ్వాస సహితమైన జనాంగాన్ని స్థాపించాలి ప్రపంచంలో అని అనుకున్నాడు దేవుడు మొదటగా. ఇంకా దాన్ని ఈ లోకంలోనే పెట్టి ఆ యొక్క జనాంగం ద్వారా మిగతా ప్రజలు దేవుణ్ణి తెలుసుకునేలా, ఆయన వైపు తిరిగేలా, ఆయనకు లోబడేలా ముందుకు నడిపించాలి ఆ జనాంగాన్ని. ఇంకా ఈ విధమైన కార్యాన్ని జరిగించాలి. తద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజల్ని వాస్తవానికి తన దగ్గరకు వచ్చేలా చేసుకోవాలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందును బట్టే విశ్వాసిగా ఉండాలి మొదటగా అబ్రహాం గారు. ఇంకా ఆయన ద్వారా వచ్చేవాళ్ళని కూడా అబ్రహాం గారు విశ్వాసులుగా మార్చాలంటే ముందు విశ్వాసిగా తయారవ్వాలి అబ్రహాం గారు అని అనుకున్నాడు. అందుకు సంబంధించిన వాస్తవానికి ట్రైనింగ్ అంటే శిక్షణ ప్రారంభించడం జరిగింది అబ్రహాం గారి జీవితంలో దేవుడు. అయితే
ఈ విషయాలు ఏవి గ్రహించే ఒక స్థితి అబ్రహాం గారికి లేకపోవడం జరిగింది ఆ కాలానికి. ఎందుకంటే అప్పటికి దాదాపు 75 సంవత్సరాలు ఆయన లోకంలో ఉండడం జరిగింది, లోక విషయాల్ని పట్టుకోవడం జరిగింది. కాబట్టి లోకంలో ఉన్న నమ్మకాలను సైతం ఆయన బలంగా పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క నమ్మకాలతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. అందును బట్టే ఆ యొక్క నమ్మకాలను తీసేసుకో, నేను ఇస్తానని నమ్ము, ఇంకా నా పద్ధతిలో నేను ఇస్తానని కూడా నమ్ము. ఇంకా ప్రపంచంలో నువ్వు అనుకున్నట్టు పిల్లలు పుట్టేందుకు ఏ ఒక అవకాశం అయితే ఉందో ఆ యొక్క అవకాశంలోనే నేను ఇస్తానని అనుకోవద్దు. వేరే అవకాశం ఉంది, అది నాకు తెలుసు, నేను ఇస్తాను, దాన్ని నమ్ము. ఆ విధంగా నిందారహితుడుగా ఉండు. ఆ నమ్మకాలను తీసేసుకో, ఆ నమ్మకాలను కలిగి ఉన్నావు చూడు, అదే నువ్వు నిందాసహితుడుగా ఉండడానికి ఆస్కారం అనేది కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే అదే నీవు నిందాసహితుడుగా ఉండడానికి కారణం అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని మీద విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇంకా లోకంలో ఉన్న విషయాల్ని ఆధారం చేసుకుని ఇంకా ఆ నమ్మకాలతోనే ముందుకు సాగడమే వాస్తవానికి అబ్రహాం గారు నిందారహితుడిగా లేకపోవడానికి, ఇంకా నిందాసహితుడిగా ఉండడానికి లేదా నిందాసహితుడిగా ఉన్నాడు అనడానికి ఇక్కడ ఆధారాలు. పోతే ఇక విషయానికి వస్తే అబ్రహాం గారు దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే అభివృద్ధి చెందిపోలేదు. ఎందుకంటే అందుకు కూడా కారణాలు ఇదిగో ఇవే. ఇంకా తాను పాత తత్వంతోనే కొనసాగుతున్నాడు, పాత నమ్మకాలతోనే కొనసాగుతున్నాడు. కాబట్టి అప్పటికి ఇంకా అభివృద్ధి చెందలేదు. అయితే ఈ యొక్క మాట ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేవుడు, అప్పటి నుంచి ఈయన విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అభివృద్ధి అనేది ఆరంభం అవడం జరిగింది. అయితే విషయానికి వచ్చినట్టయితే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే మనం అభివృద్ధి చెందకుండా ఉంటాం చాలా విషయాల్లో. అందుకు కారణాలు ఏంటి అంటే, మనం ఇంకా ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఏవైతే నేర్చుకుని ఉంటామో వాటిని వదిలిపెట్టకుండా ఉండడం ఒక కారణం. ఇంకా ప్రపంచంలో ఉన్న సమయంలో ఏ నమ్మకాలతో అయితే ముందుకు సాగి ఉంటామో ఆ యొక్క నమ్మకాలతో ముందుకు సాగడం మరొక కారణం. ఇంకా చెప్పాలి అంటే పరిపూర్ణంగా విశ్వాసంలో ఎదగకుండా, పరిపూర్ణ విశ్వాసులుగా మారకుండా, పరిపూర్ణ విశ్వాసంతో ముందుకు వెళ్లకుండా ఉండడం మరొక కారణం. అందును బట్టే ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లలుగా పరిపూర్ణులు అవ్వకుండా ఉండడం ఇంకా ఒక కారణం. ఇంకా దేవుని పిల్లలుగా పరిపూర్ణులై అలా ముందుకు సాగకుండా ఉండడం మరొక కారణం. దాన్ని బట్టే ఈ లోకంలో చాలా వరకు మనం అభివృద్ధి అనేది పొందుకోకుండా ఉంటాం. మనం గమనించాల్సింది ఏంటి అంటే, దేవుని దగ్గరకు వచ్చిన మనం పరిపూర్ణులు అవ్వాలి. విశ్వాసులుగా అవ్వచ్చు, దేవుని పిల్లలు కావచ్చు, లేదా ఆత్మీయులుగా అవ్వచ్చు, లేదా ఆత్మానుసారమైన జీవితంలో కావచ్చు, ఇంకా ఆత్మ ఫలాలు ఫలించడంలో కావచ్చు, పరిపూర్ణులు అవ్వాలి. అప్పుడే ఈ లోకంలో అభివృద్ధిని మనం మన జీవితాల్లో చూడగలం. మన అభివృద్ధికి ఇవన్నీ కూడా ఆధారాలు. వాస్తవానికి అవసరమైన ఉన్న విషయాలు. గమనిద్దాం ఈ విషయాల్ని. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం ఈరోజు. అబ్రహాం గారు ఎలాగైతే దేవుణ్ణి నమ్మి ఆయన వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడో, తద్వారా ఆయన సన్నిధిలో ఉన్నాడో, అలాగే ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి ఆయన సంఘంలో చేర్చబడి దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. అభివృద్ధి చెందేందు కోసం ఇదిగో ఇలా తయారవ్వాల్సిన వారమై ఉన్నాం. గమనిద్దాం ఈ విషయాలను. గమనించి అభివృద్ధి చెందేందుకు గాను ఈ విధంగా ముందుకు సాగిపోదాం. దేవుడి ఈ విషయాల్లో మనందరికీ తోడై ఉండి మనల్ని విజయవంతంగా ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.